సొంత అత్త భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు అల్లుడు. ప్రాణభయంతో పరుగులు తీస్తున్నా విడిచిపెట్టలేదు. వెంటాడి మరీ నిప్పంటించాడు. ఈ దారుణ ఘటన పల్నాడు జిల్లా దాచేపల్లిలో జరిగింది. పెట్రోల్ పోసి నిప్పంటిస్తున్న సమయంలో భార్య లావణ్య చాకచక్యంగా తప్పించుకుంది. అత్త లక్ష్మికి మంటలు అంటుకోగా తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు లక్ష్మిని గురుజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే గత 14 ఏళ్లుగా తమను జక్కా రవి వేధిస్తున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. పలుమార్లు దాచేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అత్త వాళ్ళ మామ వాళ్ళ మరిది వాడు వచ్చిండ్రయ్యా. పంపిస్తావా లేదా అంటే మేము పంపిమమ్మా, నా పిల్లల్ని చంపుతారు మీరు అన్నానయ్యా. ఇంకొద్దురా మనకి చంపేయరా అని చెప్పి నాకు నా బిడ్డకి 2 పిట్టలు పోసి వాళ్ళు బయటకు వెళ్ళిపోయినా కూడా అగ్గిపళ్ళు గీసిండయ్యా. నా బిడ్డ పారిపోయింది, నా మీద అగ్గిపళ్ళు గీసి వెళ్ళిపోయిందయ్యా. కేసు పెట్టి 2 నెలలు అవుతుందయ్యా. మమ్మల్ని పట్టించుకునే దిక్కే లేదయ్యా. వాళ్ళు డబ్బులు ఇస్తే పోలీసులు తీసుకుంటారయ్యా. మాకు డబ్బులు ఇవ్వటం చేత కాక మేము డబ్బులు ఇవ్వట్లేదు, మమ్మల్ని పట్టించుకోవట్లేదమ్మా. మొత్తం మా మరిది, మా ఆయన, మా మామ మొత్తం వచ్చి మాట్లాడుతానే పెట్రోల్ పోసి నా మీద మా అమ్మ మీద అగ్గిపుల్ల గీసిపోయాడు. నేను ఇటు ఉరికాను, అమ్మ ఉరకలేకపోయింది. ఇంకా పెట్టిన దాచిపల్లి స్టేషన్లో అసలు పట్టించుకోవట్లేదు సార్. 14 సంవత్సరాల నుంచి కేసు పెడుతూనే ఉన్నాము. పాపారావు ఎస్ఐ అమ్మ మా వల్ల కాదమ్మా, మేము కేసు చేయలేవు, నాకు ఫోన్ కూడా చేయొద్దని చెప్పారు సార్. కానిస్టేబుల్ కూడా నవ్వుతున్నారు సార్ స్టేషన్ కాడికి వెళ్ళిపోతుంటే. నా పిల్లల